హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్. ఈరోజు నేను మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మెంతి బటర్ పలావ్ రైస్ అండి. అది ఎలాగో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను మెంతి కూర తీసుకున్నాను, గ్లాస్ బాస్మతి రైస్, 1 కప్ మటర్. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని కడిగి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఓకే అండి, ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుందాము. బౌల్ పెట్టేసుకుందాము. ఇందులో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయింది కదా, అంగుళం చెక్క వేసుకుందాము. అలాగే 4-5 లవంగాలు వేసుకుందాము. బిర్యానీ ఆకు వేసుకుందాము. కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, చెక్క లవంగాలు వేగాయి కదా, ఇప్పుడు 1 ఉల్లిపాయ వేసుకుందాము. ఇవి మంచిగా రంగు మారే వరకు ఈ ఉల్లిపాయని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి మెంతి మటర్ పలావ్ రైస్. చాలా సింపుల్గా కూడా ఫినిష్ అయిపోతుంది, అంత బాగుంటుంది కూడా. ఓకే అండి, చూసారు కదా ఉల్లిపాయలు మంచి రంగు వచ్చేసింది కదా. ఇప్పుడు మనం మెంతం కూర వేసుకుందాము. నేను 2 కట్టలంతా మెంతం కూర వేసుకుంటున్నాను. ఈ మెంతం కూరని బాగా 1 నిమిషం పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే చేదు వస్తుంది. అందుకని చూడండి, 1 నిమిషం పాటు ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం ఇందులోకి 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకుందాము. ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు మటర్ వేసుకుందాము. 1 నిమిషం పాటు ఈ మటర్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అంత పసుపు వేసుకుందాము. బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి రైస్ వేసుకుందాము. బాస్మతి రైస్ వేసుకుందాము. గ్లాస్ బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. ఈ గింజలోని వాటర్ అనే చెమ్మ ఇంకిపోయేంత వరకు 1 నిమిషం పాటు ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఇక బాగా ఇలా ఫ్రై చేసుకున్నాం కదా. ఇందులో చెమ్మ లేకుండా ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం గ్లాస్ రైస్కి 2 గ్లాసులంతా హాట్ వాటర్ వేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 1/2 నిమ్మరసం పిండుకుందాము.
ఓకే అండి, మిక్స్ చేసుకున్నాం కదా. 10 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసుకుందాం ఇప్పుడు. ఓకే అండి, ఒకసారి చూద్దాము. వావ్, రెడీ అయిపోయిందండి మన మెంతి మటర్ పలావ్ రైస్ అండి. ఇది కదిలించకుండా ఒక 10 మినిట్స్ పాటు స్టవ్ ఆఫ్ చేసేసి అలా వదిలేద్దాము. ఓకే అండి, 10 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. వావ్, చాలా బాగుంది కదా. చూడండి, మంచి పొడి పొడిలాడుతూ ఎంత బాగుందో. ఇలా ఉండాలి రైస్. ఓకే, మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. ఓకే అండి, చూసేసారు కదా, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ అండి మెంతి మటర్ పలావ్ రైస్. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.